సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. రేపు నీకు పెళ్ళైపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. నాకు సౌమ్యతో పెళ్ళయ్యాక నేను తనతో ఉండలేను. అసలు మనం లేకుండా వాడు ఎలా ఉంటాడో పాపం. అదే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. హాయ్ హాయ్ బాస్, మీరేంటి ఇక్కడ? ఏం లేదు, రేపు మీ పెళ్లి కదా, అందుకే జస్ట్ ఫ్రెండ్స్ అంతా సరదా మీట్ అయ్యాం. రేపు పెళ్లి పెట్టుకుని అమ్మాయికి అసలు టెన్షన్ లేదు. yes those days are gone. girls are very fast, you know. యా, నీకు మాత్రం టెన్షన్ ఉందా? రేపు పెళ్లి పెట్టుకొని మీరు కూడా హ్యాపీగా తిరుగుతున్నారు. ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలకే సపోర్ట్ కదా. అవును, నిజమే. వంశీ, వెంకట్. హాయ్ వంశీ, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. బోస్ మా నిశ్చితార్థం రోజున మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ గురించి చాలా చెప్పాడు. మీరు అందరినీ ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తుంటారంట కదా. పెళ్ళైన తర్వాత నన్ను మాత్రం ఇరికించకండి. వెల్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. యూ గైస్ క్యారీ ఆన్. సీ టుమారో అట్ ద వెడ్డింగ్. ఓకే ఓకే, బాయ్. వంశీ, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? న్యూజిలాండ్ నుంచి వచ్చేసినందుకు అంకుల్ ఏమైనా అన్నారా? లేదే. మరి ఎందుకు అలా ఉంటున్నావు? నాతో సరిగా మాట్లాడడం లేదు. నాకు చాలా బాధగా ఉంది తెలుసా. అసలు ఇదంతా నీ వల్లే. అదే నువ్వు బోస్ మీ ఇద్దరి వల్ల. నువ్వు వెంకట్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు, వాడు సౌమ్యని పెళ్లి చేసుకుంటున్నాడు. నన్ను ఒక్కడిని వదిలేసిపోతున్నారు మీ ఇద్దరు. నందు, వెంకట్ చాలా బాగున్నాడు. పెళ్ళయ్యాక వెంకట్తో పాటు వెళ్ళిపోతావు. అక్కడ నీ ఫ్యామిలీ, నీ గొడవ, మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి మర్చిపోతావు. అయినా నేను అక్కడికి కూడా వస్తాను. చిన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎలా అలా చేసేవాడిను, అలానే చేస్తాను. నందు, నా పేరు ఎక్కువగా నేనుడితోనే విన్నాను. నువ్వు కూడా నన్ను పిలవకుండా ఉండలేవు కదూ. రింగ్ అవుతుంది. హలో వంశీ, హౌ ఆర్ యు? హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. వాడి సెల్ మర్చిపోయాడు. హాయ్ బోస్, ఐ యామ్ మ్యాగీ. మీ మధ్య ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మేము మళ్ళీ మామూలే. దట్స్ గుడ్. సరే పెళ్ళి ఎప్పుడు? రేపే పెళ్ళి. వాట్, రేపా? కనీసం నాకు చెప్పలేదే. హనీమూన్కి వస్తారుగా, అప్పుడు చెప్తా. ఐల్ కాల్ అగైన్. బై బాయ్. నందు, ఏంటిది? ఏమీ లేదు. వెళ్దాం పదా. నందు, చిన్నప్పటి నుంచి నాకే బాధ కలిగినా నువ్వు తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది నీ మూలంగానే నేను ఇంత బాధపడుతున్నానని నీకెలా చెప్పను? వంశీ, మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను ప్రేమలో ఓడిపోయానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నన్ను క్షమించురా. ఇన్విటేషన్ పూర్తిగా ఇచ్చేసాక డౌట్ ఏం లేదు కదా. ఏదో అడగాలని అడగడం తప్ప ఏం అడగాలో తెలియదు మీకు. పెళ్లి పిలుపులు పూర్తయి 10 రోజులు అయింది. అయినా మీకు ఇప్పుడు ఎందుకు టెన్షన్? వెళ్ళి పడుకోండి. అంటే పాపం ఈ పనులన్నీ మీరు చేస్తారా? మేము పడుకుంటాం. అరే ఏంటమ్మా ఇలా తడిచిపోయి వచ్చావు? వంశీగాడు వచ్చాడుగా, కాకిలా తిరుగుంటారు. తెల్లవారితే నీ పెళ్ళమ్మా, భోంచేసి పడుకో, తల్లుకుంటాం. పోమ్మా పో పో. ఏం లేదు నాన్న.
అరే ఎప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడలేదు. మీ అమ్మ పోయినప్పుడు నీకు బాధపడడం తెలియదు. నీకు ఊహొచ్చాక బాధ అనేది తెలియకుండా పెంచాను. నావేందో చెప్పు నాన్న. నేనెప్పుడూ ప్రేమను ఎగతాళి చేస్తుండేవాడిని. అందుకేనేమో చిన్నప్పుడు అమ్మ ప్రేమకు దూరం అయ్యాను. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యాను. అవును నాన్న, నేను నందును ప్రేమించాను. తనంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఆ ఇష్టమే ప్రేమను ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే న్యూజిలాండ్ నుంచి వచ్చేసాను. దానికెందుకు బాధపడ్డాం? వెంటనే నందుతో మాట్లాడదాం. రేపే నందు పెళ్ళి నాన్న. బలవంత పెళ్లిళ్ళు చేస్తే తెగ తెంపులు చేసుకుని ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే రోజులు ఇవి. నీ ప్రేమ నిజమైనప్పుడు ఇవేవి అడ్డంకులు కావు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం పద. బలవంతంగా చేసే పెళ్ళైతే ఆపొచ్చు, కానీ తను ఇష్టపడి చేసుకునే పెళ్ళి ఎలా ఆపగలం? అంకుల్ ఆంటీ నందుకి ఇష్టం లేకుండా ఏ పని చేయరు. అలాంటి తనకి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తారు? నేను నందుని ప్రేమించానని తను కూడా నన్ను ప్రేమించాలని ఏం లేదుగా. ఒకప్పుడు తన పట్ల నాకున్నది స్నేహం అనుకున్నాను. అది ప్రేమని తెలిసాక మళ్ళీ తనను ఫ్రెండ్గా చూడలేను. అందుకే ఈ పెళ్లి కొండటం లేదు నాన్న. నేను న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాను నాన్న. Excuse me, are you Nandini? I am from eastwestflowers.com. మీకు న్యూజిలాండ్ నుంచి గ్రీటింగ్స్ వచ్చాయి. ఓకే, ఈ మెసేజ్ కవర్ పర్సనల్గా హ్యాండ్ అవుట్ చేయడానికి వచ్చాను. మీ పేరు అడ్రస్ కరెక్ట్గానే ఉన్నాయి, బట్ పెళ్ళికొడుకు పేరులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డియర్ వంశీ అండ్ నందిని, కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నందుని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం మొదట నీకు చెప్పిందే నేను. నువ్వు కూడా నా ద్వారా నందు పట్ల నీకున్న ప్రేమను తెలుసుకున్నానని చెప్పావు. కానీ నీ పెళ్లి విషయం మాత్రం నాకు చెప్పలేదు. అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కనీసం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నందుని తీసుకుని హనీమూన్కి న్యూజిలాండ్కి వస్తావు కదా. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మ్యాగీ. ఎక్స్క్యూజ్ మీ, న్యూజిలాండ్ కనెక్టింగ్ ఫ్లైట్ డిపార్చర్ టైం జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయింది. నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్వెందుకు వెళ్ళలేదు? వెళ్ళలేకపోయాను. ఏ ఎందుకు వెళ్ళలేకపోయా? మాట్లాడు, ఇప్పటికైనా మాట్లాడరా. నీకు నా మీద ఉన్న ప్రేమని మ్యాగీ ద్వారా తెలుసుకున్నాను. కానీ నేను నిన్ను ప్రేమించిన విషయం ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేకపోయా. అసలు మన కొత్తగా ప్రేమించుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ప్రేమలోనే ఉన్నాం. అది నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పాలని వచ్చి ప్రేమ మీద నీకున్న అభిప్రాయాన్ని తెలుసుకుని చెప్పలేకపోయాను. న్యూజిలాండ్ నుంచి వచ్చాక నువ్వు ఎందుకో బాధపడుతున్నావు అనుకున్నాను. కారణం నేనని తెలుసుకోలేకపోయాను. నాతో నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేదా? అసలు మ్యాగీ ద్వారా నాకు ఈ విషయం తెలియకపోతే ఏమై ఉండేది చెప్పు వంశీ. ఎందుకు ఇలా చేసావు?